బటన్ ప్రెస్ చేయండి. గుడ్. పూర్తి డీటెయిల్స్ పూర్తి చేయటం మరచిపోవద్దు. హరి ప్రసాద్ గారు, బ్లడ్ మీకు కావాలా లేదా మీకు కావాల్సిన వాళ్లకు కావాలో తెలియచేయగరు. బ్లడ్ కావాల్సిన వాళ్ళ పూర్తి పేరు తెలుపగలరు. గిరి ప్రసాద్ కొనెడాలా గారి జెండర్ ని క్రింది బటన్ సెలెక్ట్ చేయడం ద్వారా తెలియచేయండి. గిరి ప్రసాద్ కొనెడాలా గారి వయసు తెలియచేయండి. బ్లడ్ డొనేట్ చేసే డోనర్ రావలసిన లొకేషన్ లేదా అడ్రస్ చెప్పండి. లొకేషన్ ఉంటే లింకుని కాపీ చేసి పంపియండి. పూర్తి అడ్రసు ఇవ్వండి. ల్యాండ్ మార్క్ తో సహా చెప్పండి. పూర్తి అడ్రసు టైపు చేశాక ఓకే లేదా ఎంటర్ ప్రెస్ చేయండి. కావాల్సిన బ్లడ్ గ్రూప్ తెలపండి. చాలా స్పష్టంగా 1కి 2 సార్లు డాక్టర్ గారిని కన్ఫర్మ్ చేసుకుని బ్లడ్ గ్రూప్ చెప్పండి. ఎన్ని యూనిట్స్ అవసరం అవుతుంది? తక్షణమే కావాల్సిన బ్లడ్ యూనిట్స్ ఎన్నో చెప్పండి. బ్లడ్ కావాల్సిన డేట్ ఈ క్యాలెండర్లో తెలియచేయండి. బ్లడ్ కావాల్సిన టైం కూడా సెలెక్ట్ చేయండి. మీ డీటెయిల్స్ ప్రొవైడ్ చేసినందుకు ధన్యవాదాలు. మీ డీటెయిల్స్ డోనర్స్ కి అండ్ మీకు సరిపోయే డోనర్ ఉంటే అతని కాంటాక్ట్ మీకు తెలియచేయటం జరుగుతుంది. మీ మన దగ్గర రిజిస్ట్రేషన్ చేసుకున్న బ్లడ్ బ్యాంక్ డీటెయిల్స్ మీకు ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం. మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే అడగగలరు. మీ రక్తాన్ని మెరుగుపరచడానికి మీరు ఈ చిట్కాలను అనుసరించవచ్చు. 1. సమతుల్య ఆహారం తినండి. ఆకుకూరలు, పండ్లు, సన్నని ప్రోటీన్లు, తృణధాన్యాలు మరియు ఆరోగ్యకరమైన కొవ్వులు వంటి పోషకాలు అధికంగా ఉండే ఆహారాన్ని మీ ఆహారంలో చేర్చండి. ఇది మీ శరీరానికి ఆరోగ్యకరమైన రక్త ఉత్పత్తికి అవసరమైన విటమిన్లు మరియు ఖనిజాలను అందిస్తుంది. 2. హైడ్రేటెడ్ గా ఉండండి. మీ శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి రోజంతా పుష్కలంగా నీరు త్రాగాలి. ఇది మీ రక్తం యొక్క పరిమాణం మరియు ద్రవతను నిర్వహించడానికి సహాయపడుతుంది. 3. ఐరన్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోండి. ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి ఇనుము చాలా అవసరం. మీ ఆహారంలో సన్నని మాంసాలు, సీఫుడ్, చిక్కుళ్ళు, ఆకుకూరలు మరియు బలవర్ధకమైన తృణధాన్యాలు వంటి ఇనుము అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చండి. వీటిని విటమిన్ సి అధికంగా ఉండే ఆహారాలతో కలపడం వల్ల ఇనుము శోషణ పెరుగుతుంది. 4. తగినంత ఫోలేట్ మరియు విటమిన్ బి12 పొందండి. ఫోలేట్ మరియు విటమిన్ బి12 ఎర్ర రక్త కణాల ఉత్పత్తికి చాలా ముఖ్యమైనవి.
ఆకుకూరలు, చిక్కుళ్ళు, గుడ్లు, పాల ఉత్పత్తులు మరియు బలవర్ధకమైన తృణధాన్యాలు వంటి ఆహారాలను చేర్చండి. ఈ పోషకాలను తగినంతగా తీసుకోవడం నిర్ధారించుకోండి.